అనుమతి లేకుండా ఇసుక కొన్న అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిరికొండ మండల తహసీల్దార్ రవీందర్రావు హెచ్చరించారు. సిరికొండ మండలంలోని గృహాలకు ఇతర అవసరాలకు ఇసుక కావలసిన వారు ఒక ట్రిప్ ఇసుకకు 900 రూపాయలు డీడీ తీసి తహసీల్దార్ ఆఫీస్ లో ఇవ్వాలని తహసీల్దార్ రవీందర్రావు సూచించారు. నిర్మాణాలు చేసుకుని యజమానులు డీడీ తీసుకుని ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచి మన గ్రామాభివృద్ధికి సహకరించాలని తహసీల్దార్ రవీందర్రావు కోరారు. మండలంలో గృహ నిర్మాణం నిమిత్తము ఎవరైనా గృహాలు నిర్మించుకుని తెలిసిన వారు ఇసుకను తహసీల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ప్రకారము మీరు ఇసుకను తీసుకొని గృహ నిర్మాణాలు చేసుకోవాలి. ఇల్లీగల్గా ఎవరైనా తీసుకొచ్చిన ఇసుకను తీసుకోకూడదు. ఆ ఇసుకను తీసుకున్న ఇంటి యజమాని పైనను మరియు ఆ యొక్క ఇసుకను అక్రమంగా రవాణా చేసిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునబడదు. కాబట్టి మీకు కావాల్సినటువంటి ఇసుక ఒక ట్రిప్పునకు 900 రూపాయల చొప్పున డీడీ చెల్లించి మీరు చూపబడినటువంటి ఇసుక కేంద్రాల నుంచి తీసుకొని మీరు న్యాయంగా నిర్మించుకోవాలని మండల ప్రజలను కోరని. ఇసుక తీసుకోవడానికి వారంలో 2 రోజులు చెప్పబడినది, బుధవారం రోజున మరియు శుక్రవారం రోజున. ఒక రోజు ముందు మీరు కార్యాలయంలో డీడీ సమర్పించినట్టే ఆ యొక్క తెలుపబడినటువంటి బుధవారం మరియు శుక్రవారం రోజులలో మీకు ఇసుక అందించబడను. మీరు ట్రాక్టర్ వాహనాలు కూడా తీసుకుని వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది.